పూలతో స్వాగతం పలికేవు కానీ బాంబులు పడతాయేమో. పేరు అడిగి ప్యాంటు విప్పి పరిశీలించి హిందూ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంపాడు. అవును. मुझे भी मार दो. मैं तुझे नहीं मार रहा हूँ. जाकर कह देना अपने मोदी को. అమ్మా, ఈ దేశం రెండుగా విడిపోయింది. మాది ముస్లిం దేశం అని ప్రకటించుకున్నారు. ఇటు హిందూ దేశం అని ప్రకటించుకోవడానికి ఏమి సమస్య వచ్చింది? అవును సార్. మోడీ 10 సంవత్సరాల్లో 62 ప్రాజెక్టులు చేశాడు. లైక్ మోడీ కాకుండా మన దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండుంటే మనకి ఇంత డెవలప్మెంట్ ఉండేది కాదు. ప్రజెంట్ అయోధ్య మనకి ఏదైతే రామ మందిరం వచ్చిందో ఆ కేసు స్టిల్ నడిచేది మోదీ రాకపోయి ఉండుంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండుంటే. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ రాముడి యొక్క ఎగ్జిస్టెన్స్ ని ప్రశ్న చేసింది. ఎగ్జాక్ట్లీ. హిందువుల ఎక్సోడస్ అని కూడా తరిమివేత ఎంత భయంకరంగా జరిగిందో మీకు తెలియదు, మీరు చిన్నపిల్లలు. నమస్కారం అండి, అందరికీ జై శ్రీరామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మదన్ గుప్తా గురు గారు. నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మీకు ఫస్ట్ పిలవంగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు పూలతో స్వాగతం పలికేవు కానీ బాంబులు పడతాయేమో. థ్యాంక్ యూ. సో సార్, ఇప్పుడు మనకి తెలుసు లైక్ మొత్తం ఎంటైర్ నేషన్ ఇప్పుడు అందరు కూడా ఒకటే టాపిక్ మీద మనము చర్చలు జరుగుతున్నాయి. సో పహల్గామ్లో ఏదైతే అటాక్ జరిగిందో, సో ఇన్నోసెంట్ పీపుల్ టూరిస్ట్లని చాలా దారుణంగా మీరు టూరిస్టులు అనబాకండి దయచేసి. టూరిస్టులు అనొద్దు, హిందువులని. వాళ్ళు హిందువులు అనే చంపారు తప్ప టూరిస్టులను చంపలేదు. అవునవును, కరెక్ట్. మనం మొత్తం మీడియా ఎట్ట తయారైందంటే టూరిస్టులని టెర్రరిస్టులు చంపారు. అవును. అంటే టెర్రరిస్టుకు మతం లేదు, చనిపోయినటువంటి వాడికి మతం లేదు. ఇది ఎక్కడ నెరేటివ్? కరెక్ట్ సార్. ఇది చచ్చిన వాళ్ళు 100% హిందువులు అండ్ చంపినటువంటి వాడు ఇస్లామిక్ తీవ్రవాది. అవును. ఇస్లామిక్ తీవ్రవాది అని చెప్పడానికి భయం మనకి. ఒక నెరేటివ్ని బిల్డ్ చేసుకున్నామమ్మా మనం. ఇది చాలా ఇప్పుడు హిందువు తనకు తాను హరించుకుపోతున్నాడు అన్న సంగతి హిందువుకు తెలియకుండా కప్పిపెట్టాల. టూరిస్టుల మీద హత్యాకాండ జరిగింది. టూరిస్టుల మీద ఎక్కడ జరిగింది? వాడు పేరు అడిగి ప్యాంటు విప్పి పరిశీలించి హిందూ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంపాడు. అవును, ఎగ్జాక్ట్లీ. జిహాద్ అని చెప్పి వాడు డైరెక్ట్ గా చెప్తూ ఉంటే నువ్వు వాడు టెర్రరిస్టులకు మతం లేదు. ఏమి ఈ కర్మ మనకి? అంటే నిజాన్ని నిజం అని చెప్పి చెప్పుకోవడానికి కూడా మనకు భయం. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇప్పుడు ఈ హిందూస్ని ఏదైతే చేశారో, అంటే ఇప్పుడు మనము ఈ అటాకే కాకుండా సార్ మనకి ముందు కూడా చాలా కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా మనం చూస్తుంటాము కాశ్మీర్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. మేబీ ఇది నీకు శివాలి చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందమ్మా. ఇది మొత్తం ఒక పథకం ప్రకారం రచించుకుంటా వచ్చినటువంటి ఒక ధ్వంస రచన. నువ్వు జాగ్రత్తగా కానీ గమనిస్తే ఇప్పుడు 565 సంస్థానాలు భారతదేశంలో మనకు అధికార బదిలీ జరిగే నాటికి ఉండి 565లో 562 సంస్థానాలు విలీనం అయిపోయినాయి. ఒక్క 3 సంస్థానాలు విలీనం కావ. ఆ 3 సంస్థానాలలో మన హైదరాబాద్ కూడా ఒకటి, హైదరాబాద్ సంస్థానం కూడా ఒకటి. కానీ
ఈ వీటిలన్నిటినీ హ్యాండిల్ చేసినటువంటి వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఒక్క కాశ్మీర్ విషయంలోనే బ్రిటిష్ వాళ్ళు అసలు దీనికి ముందు ఇంకొక చిన్న విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ ఇక్కడ ఉన్నటువంటి అంటే మన జాతిలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని ఎన్నుకున్నాడు వాడు. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాడు. అంటే వాడు వెళ్ళిపోయినా సరే ఇక్కడ వాడికి అనుగుణమైనటువంటి పాలన జరగాల. అందుకోసంగా ఇక్కడ పటేల్కి 14 ఓట్లు వచ్చిన ఏది కాంగ్రెస్ కమిటీలో ఒక్క ఓటు రాని నెహ్రూని ప్రధాని చేశారు. సో ఇక్కడ విడగొట్టడం కూడా చూడు ఎంత తెలివిగా విడగొట్టాడో. నువ్వు జాగ్రత్తగా గమనించమ్మా. ఇటు ఒక పార్ట్ని విడగొట్టాడు, ఇటు ఒక పార్ట్ని విడగొట్టాడు భారతదేశానికి. అంటే భారతదేశాన్ని క్లచెస్లోకి తీసుకోవాలా. అండ్ పైన కాశ్మీర్ ఉంది, కాశ్మీర్ని అటాక్ చేయించాడు. మన బుద్ధి లేని నాయకులు ఇప్పుడు వాడు డైరెక్ట్గా ఆక్రమించుకుంటే ఇది బుద్ధి లేని అది కూడా ఆలోచన ప్రకారమే ఒక కుట్ర ప్రకారం జరిగింది అనేది నా అనాలిసిస్. చూస్తే వాడు కాశ్మీర్ని ఆక్రమించుకోవడం అంటే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే మొదలైంది. వాడు కాశ్మీర్ని ఆక్రమించుకుంటూ వస్తుంటే దాన్ని తీసుకుపోయి అంతర్జాతీయ సమాజంలో పెట్టాడు. ఏం అవసరం? కారణం ఏమిటి అని అంటే చూడు, ఇప్పుడు నీకు బాగా గమనించు. ఇటు పాకిస్తాన్ సరే, ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇటున్న పాకిస్తాన్ని విడగొట్టి బంగ్లాదేశ్గా మార్చింది. సో ఇటు పాకిస్తాన్ అనే ముస్లిం దేశం, ఇటు బంగ్లాదేశ్ అనే ముస్లిం దేశం, అటు కాశ్మీర్ అనే ముస్లిం దేశం. ఇది అంటే హిందూ దేశాన్ని ఒక క్లచెస్లోకి ఇరికించడానికి చేసినటువంటి కుట్ర ఇది. అండ్ ఆ తర్వాత కూడా హిందువుల్ని జాగ్రత్తగా అంటే ఎంత జాగ్రత్తగా మభ్యపెడుతూ వచ్చారు అని అంటే, ఇప్పుడు అమ్మా ఈ దేశం 2గా విడిపోయింది కదా. ఈ దేశం 2గా విడిపోయినప్పుడు ఇక్కడ ఏ పేరు మీద విడిపోయింది? మతం అనే పేరు మీద విడిపోయింది. అటు మాది ముస్లిం దేశం అని ప్రకటించుకున్నారు, ఇటు హిందూ దేశం అని ప్రకటించుకోవడానికి ఏమి సమస్య వచ్చింది? అవును సార్. 1900 అంటే నీకు జరిగిన కుట్రలన్నీ తెలిస్తే ఈ కాంగ్రెస్ చేసినటువంటి దారుణాలు మనకు తెలుస్తాయి. 1946లో ఈ దేశం 2గా ఉండాలా లేకపోతే 2గా విడిపోవాలా లేకపోతే 1గా ఉండాలా అనే రెఫరెండం మీద ఎన్నికలు జరిగినాయి 1946. అటు కాంగ్రెస్ ఇటు ముస్లిం లీగు 2 పోటీ చేసినాయి. అప్పుడున్నటువంటి సిస్టమ్ ఏంటంటే హిందువులకి హిందువుల ఏరియాస్, ముస్లింలకి ముస్లింల ఏరియాస్. ముస్లింల దాంట్లోనూ కాంగ్రెస్ ముస్లిం లీగు పార్టిసిపేట్ చేసేది, హిందువుల దాంట్లోనూ కాంగ్రెస్ ముస్లిం లీగు పార్టిసిపేట్ చేసేది. 2 పార్టీలు పార్టిసిపేట్ చేస్తాయి. భారతదేశంలో ఉన్న 95% మంది ముస్లింలు 95% మంది ముస్లింలు విభజనకు అనుకూలంగా ఈ ముస్లిం లీగ్కి ఓటు వేశారు. కానీ విభజన తరువాత ఒక 10 to 20% పీపుల్ ఇక్కడి నుంచి వెళ్ళారు. తక్కిన ముస్లింలందరూ ఇక్కడ ఉండిపోయారు. అర్థమైందా? అంటే ఒకటి
ముస్లిం దేశంగా మారింది, కానీ మాకు మతం మా మతానికి దేశం కావాలా అని కోరుకున్నటువంటి వాళ్ళు అక్కడ పోకుండా ఇక్కడే ఉండిపోయారు. ఓకే. అందుకే ఆయన అంబేద్కర్ చెప్తాడు. అంబేద్కర్ ఏమని చెప్తాడు అంటే, మీకు ఆఖరి ముస్లిం భారతదేశాన్ని వదిలేంత వరకు, ఆఖరి హిందువు పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చేంత వరకు ఈ విభజన పూర్తి అయినట్టు కాదు అని అన్నాడు. ఓకే. పోనీ తర్వాత సరే కాశ్మీర్ ఇష్యూ ఆ తర్వాత జరిగింది కాశ్మీర్ ఇష్యూ. విభజనలో లక్షల మంది హిందువుల ప్రాణాలు పోయినాయి. లక్షల మంది. ఈ రోజుకి ఎంతమంది చంపబడ్డారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది లెక్కలు లేవు. మిడ్ నైట్ ఇండిపెండెన్స్ అనే ఒక పుస్తకం ఉంది, ఎప్పుడైనా అవకాశం ఉంటే చదువు. అది అర్ధరాత్రి స్వాతంత్రం, తెలుగులో వచ్చింది అనుకుంటాను, తెలియదు నాకు, నేను ఇప్పుడు చాలా చాలా సంవత్సరాల క్రితం చదివాను. అండ్ నీకు ఆ తర్వాత ఇక్కడ హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చారు. హిందూ కోడ్ బిల్ ఎందుకు తీసుకొని వచ్చారు? అప్పుడు హిందువుల్లో కూడా బహుభార్యాత్వం ఉండేది, అంటే ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకునేదానికి అవకాశం ఉండేది. హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చి హిందువులకు బహుభార్యత్వాన్ని తీసేశారు. ఓకే, మంచిదే, అది నేను దాన్ని చెడ్డదనడంలా. కానీ అదే పని ముస్లింలకు ఎందుకు చేయలా? ముస్లింలు ఇద్దరు ముగ్గురిని కట్టుకోవచ్చు, 10 మంది 12 మందిని కానవచ్చు. వాళ్ళు అంటే ఈ పాయింట్ మీద అంటే సార్, లైక్ నేను విన్నది ఏంటంటే వాళ్ళ ఖురాన్లో కూడా ఇలా రాసుంది అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఇద్దరు ముగ్గురిని చేసుకోవడానికి మనకు రాసున్నాయి కదా. మనకు మన పురాణాల్లో కృష్ణుడికి ఎంతమంది? 8 మంది భార్యలు. దశరథుడికి ఎంత? ఒక్క రాముడికే ఒక్క భార్య. ఆయన అది వ్రతం. అది అంటే నేను వీళ్ళందరూ 10 మంది భార్యలను చేసుకోవాలని కాదు చెప్తున్నది. ఏకపత్ని వ్రతం అనేది మంచిది, కానీ అది అందరికీ ఉండాలి. వాళ్ళ ఖురాన్లో చెప్తే, అంటే వాళ్ళ ఖురాన్లో చెప్తే ఓకే, మన గ్రంథాల్లో చెప్తే నాట్ ఓకేనా? అట్లేం లేదు మరి దెన్ సో కామన్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురాలా? అందరికీ ఒకే. ఇప్పుడు వాళ్ళ జనాభా పెరుగుతూ పోతుంది. నీ జనాభా, నువ్వు ఒక హిందువు ఏం చేస్తాడు? ఒక్కరు లేదా ఇద్దరు ప్రచారం విపరీతంగా చేశారు. ఆ ప్రచారం విపరీతంగా చేయడం ప్రభుత్వం చేసిన ప్రచారమే ఇది. ఇద్దరు లేక ముగ్గురు ఒకప్పుడు. ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు తర్వాత. అవును సార్. ఇదన్నీ పాటించింది ఎవరు? హిందువులు. సో హిందువుల జనాభా తగ్గిపోతుంది, ముస్లింల జనాభా పెరిగిపోతుంది. వాళ్ళు ఖురాన్ని పాటిస్తారు కాబట్టి వాళ్ళు ఆపరేషన్లు చేయించుకోరు. హిందువు ఇప్పుడు జనాభాను పెంచుకుంటూ పోవడం మంచిదని నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ డెమోగ్రఫీ దెబ్బతినడం వలన నువ్వు జాగ్రత్తగా కానీ గమనిస్తే మొత్తం ప్రపంచంలో వాళ్ళ జనాభా ఎక్కడైతే ఎక్కువ అవుద్దో తక్కిన వాళ్ళందరినీ చంపి పడేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్లో 22% ఉండింది ఇది విభజన జరిగే నాటికి. ఈరోజు 0.2% ఎంతో ఉన్నారు. ఏమయ్యారు? 25% పీపుల్ ఏమయ్యారు? బంగ్లాదేశ్లో అదే పరిస్థితి. నీకు వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు బ్రతకలేరు. మనం అందరినీ ఆహ్వానిస్తాం, మనం అందరినీ హక్కును చేర్చుకుంటాం, మనం అందరినీ ఆదరిస్తాం. మనకు అందరూ బ్రతకాలి అని కోరుకునేటటువంటి వాళ్ళం. మనం ఒక్కళ్ళమే బ్రతకాలి అని అనుకునే వాళ్ళు.
మీరు అన్నట్టే సార్, ఇప్పుడు ఇంకొక పాయింట్ నేను అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే, ఇప్పుడు వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతుంది, హిందూ సంఖ్య వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. మన భారతదేశంలో కూడా తక్కువేం కాదు కానీ ఇప్పుడు ఈ సిస్టమ్ ఇంకొంత కాలం కానీ ఇట్లాగే రన్ అయితే ఖచ్చితంగా తక్కువ అయిపోద్ది. కానీ జనరల్ గా కూడా మేము బయట కూడా మనం చూస్తే ముస్లిం సంఖ్యనే ఎక్కువగా అనిపిస్తుంటది సార్. ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టు ఒక్కొక్కరికి 4-5 పిల్లలు, 3 భార్యలు. అండ్ మన హిందూస్ కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒకరు చాలా అనుకుంటున్నారు. ఇంకొకటి చాలా వరకు సెక్యులర్ మైండ్ తో ఆలోచిస్తూ ఉంటారు. అదే ప్రాబ్లం. ఇది కూడా నీకు సెక్యులర్ అనే సిస్టమ్ ని ఇందిరాగాంధీ టైంలో, ఎమర్జెన్సీ టైంలో కోర్టులు గీట్లు ఇవన్నీ ఏమి ఇది లేకుండా రాజ్యాంగాన్ని సవరించారు. సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనేటటువంటి 2 పదాలని మన రాజ్యాంగంలోకి చేర్చారు. ఓకే, సెక్యులర్ ఎట్లవుతుందమ్మా? అసలు దేశం విడిపోయిందే మతం పేరు మీద అయినప్పుడు రెండోది సెక్యులర్ ఎట్టవుద్ది? ఎగ్జాక్ట్లీ. ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు ఈ విషయాన్ని? వాళ్ళు ఇప్పుడు దానికి తోడు నువ్వు జాగ్రత్తగా కానీ గమనిస్తూ వస్తే ఈ కాంగ్రెస్ చేసినటువంటి పాపాలు అన్నీ ఇన్ని కాదు, నేరుగా ఒక్కొక్కటి ఇప్పుడు చూడు, అటు కాశ్మీర్ ఇష్యూలో ఇది చేశారా, ఇటు హిందూ కోడ్ బిల్లుని తీసుకొని వచ్చి వీళ్ళని కట్టడి చేశారా, ఇంకొకటి మైనారిటీలు అనే పేరుతో వాళ్ళకి దోచిపెట్టడం మొదలు పెట్టారా, ఇంకొకటి వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొని వచ్చారా. ఇవన్నీ ఎక్కడి నుంచి ఎట్లా చేశారు? కొందరు అంటున్నారు కాంగ్రెస్ అప్పుడు బాక్రానంగల్ డ్యాము, నాగార్జున సాగర్ డ్యాము ఇవన్నీ కట్టలేదా? ఎస్, అయ్యేమి ముస్లింల కోసం కట్టారా? గవర్నమెంట్ అన్నప్పుడు ఇట్స్ ద డ్యూటీ, వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు మోడీ గత 10 సంవత్సరాలుగా కొన్ని వేల కిలోమీటర్ల ఆయన అద్భుతాలు సృష్టించాడు 10 సంవత్సరాల్లో. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడానికి 3 పెద్ద ప్రాజెక్టులు. మోడీ 10 సంవత్సరాల్లో 62 ప్రాజెక్టులు చేశాడు. లైక్ మోడీ కాకుండా మన దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండుంటే మనకి ఇంత డెవలప్మెంట్ ఉండేది కాదు. ప్రజెంట్ అయోధ్య మనకి ఏదైతే రామ మందిరం వచ్చిందో ఆ కేసు స్టిల్ నడిచేది, మోదీ రాకపోయి ఉండుంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండుంటే. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ రాముడి యొక్క ఎగ్జిస్టెన్స్ నే ప్రశ్న చేసింది. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు కూడా రామ మందిరాన్ని గురించిన అబాకులు చబాకులు పేలుతూ ఉంటారు. ఇప్పుడు మనం మళ్ళా దీనికి ఈ సబ్జెక్టుకి వస్తే, ఇది మన కాశ్మీర్లో అసలు ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది? సుప్రీంకోర్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చింది అక్కడ ఎన్నికలు జరపమని. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం, టెర్రరిస్టులుగా అనుకూలమైన ప్రభుత్వం. అమ్మాయి 3 నెలల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది వాళ్ళు చెప్తాం, మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చెప్తున్నటువంటి విషయాలు. 3 నెలల నుంచి అక్కడ ఉన్నారు అని అంటే వాళ్ళకు ఎవరు సహాయం చేసి ఉంటారు? లోకల్స్ సహాయం చేయలేదా? లోకల్స్ సహాయం చేయకుండానే వాళ్ళు అక్కడ ఉన్నారా? 3 నెలల నుంచి వాళ్ళు రిక్కీ చేసాయి ఒక టైంని, ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నారు అని అంటే ఖచ్చితంగా లోకల్స్, ఖచ్చితంగా ప్రభుత్వం. ఇప్పుడు అసలు కాశ్మీర్ ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదు? మళ్ళా రాష్ట్రపతి పాలనను ఎందుకు తీసుకురాకూడదు? అవును సార్, కొంతకాలం ఉండి అంతా సెటిల్ నార్మల్సీకి వచ్చిన తర్వాత అప్పుడు జరపండి. సుప్రీంకోర్టుకి ఏం అవసరం? అక్కడ నువ్వు ఎన్నికలు జరపమని చెప్పాల్సినటువంటి అవసరం సుప్రీంకోర్టుకి ఏంటి? ఇప్పుడు ఎవడు బాధ్యత వహిస్తాడు? ఇప్పుడు జరిగినటువంటి దారుణానికి ఇది మొదటిసారి కాదమ్మా, ఇది ఎన్నికలు జరిగిన తర్వాత ఇది 3వసారి. కాశ్మీర్లో లైక్ ఇట్లాంటి అటాక్స్ హిందూస్ మీద చాలా వరకు జరుగుతూనే ఉంటాయి. అది ఎప్పుడు 1990లో జరిగినటువంటి హిందూ ఎక్సోడస్, అంటే హిందువుల ఎక్సోడస్ అని కూడా తరిమివేత,
ఎంత భయంకరంగా జరిగిందో మీకు తెలియదు, మీరు చిన్నపిల్లలు. మేము ఆ ఫోటోలు చూసాం 1990లో. ఆ ఫోటోలు వస్తే మేము ఆ ఫోటోల్ని పల్లెలకి తీసుకెళ్ళి చూపించాం. ఎంత భయంకరమైన మారణకాండ చేశారో మీరు ఊహించలేరు. అంత భయంకరమైన మారణకాండ చేశారు. అటువంటి విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు అక్కడ ఎన్నికలు జరపండి అని మాట్లాడింది. మరి అక్కడ జరిగిన ఎక్సోడస్ గురించి ఎందుకు మాట్లాడదు? ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఎందుకు మాట్లాడలా? అంటే సుప్రీంకోర్టు కూడా ఒకవైపే ఆలోచించడం మొదలుపెట్టింది. హిందువులకు అక్కడ స్థానం లేదు. హిందువులకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఒక్కటేనమ్మా. ఇప్పుడు వాళ్ళు అంటే హిందువులు కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళు గంపగుత్తగా ఓట్లేస్తారు. అందుకోసం వాళ్ళ చెప్పులు నాకుతారు ఈ రాజకీయ నాయకులు. మరి మన వాళ్ళు కూడా, హిందువులు కూడా ఏకతాటి మీదకి వచ్చి తమకు కావలసిన ప్రభుత్వాన్ని తాము ఎన్నుకుంటే అందరి నోళ్ళు మూతపడవా? డెఫినెట్గా పడతాయి కదా. గన యూనిటీయే లేదు సార్ హిందూస్ లో ఇప్పటికి. ఇప్పుడు ఇన్ని వస్తుంది. ఇదో గొంతు మీద కత్తులు వస్తే యూనిటీలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు ఇదంతా ఇన్సిడెంట్ బేస్డ్ కూడా వార్ కూడా జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. పెద్దవారు జరుగుతుంది. ఇవాళ రాత్రికి మొదలవుద్ది. ఓకే, ఇవాళ మీరు రాసుకోండి. మీకు మోడీ ఈసారి నేను అనుకోవడం చాలా బోల్డ్ స్టెప్ తీసుకుంటాడు.